Welcome to Sakshi TV special NRI talk show with me, Shivani Raj. So, ఈ రోజు మన షోలో ఉన్నారు లిటరీ కమ్యూనిటీ ఆఫ్ ATA, which is ఆటా కన్వెన్షన్. సో ఆన్ జూన్ 7 to 9 మన 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్పడానికి ఈ రోజు మనతో ఉన్నారు లిటరీ కమ్యూనిటీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అండి, లెట్ us వెల్కమ్ ఎవ్రీబడి. నమస్కారం అండి సార్, సోమయాజులు గారు, వెల్కమ్ అండి, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎస్. సో సోమయాజుల్ గారు, మీరు చెప్పండి, అసలు మీరు ఆటా జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, అండ్ మీరు ఈ లిటరీ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి స్పెసిఫికలీ ఎన్ని ఇయర్స్, అసలు ఏం ఏర్పాట్లు మీరు చేశారు, కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారా? ఆటా ఒక దశకం అందామండి. లిటరీ కమ్యూనిటీలో చేరి అంటే ఆటాక జనరల్ గా సాహిత్యం, తెలుగు సాహిత్యం చిన్నప్పటి నుండి అలవాటు ఎలాగో అవధానం 2017లో మొదలు పెట్టానండి. అందాక కావ్యాలు రాయడం, శతకాలు రాయడం చేశాను. సుమారు 2006 నుండి శతకాలు రాయడం మొదలుపెట్టి 2017లో మొట్టమొదటి అవధానం చేశానండి. ఇప్పటికి 22 అవధానాలు చేశాను. ఎస్. సో స్నేహ గారు, వెల్కమ్ బ్యాక్ అగైన్ అండి. లాస్ట్ టైం కూడా yesterday we had a show with you. It was amazing, arts and cultures. సో మీరు ఎలా రిలేటెడ్ ఉన్నారు అసలు లిటరీ కమ్యూనిటీతో, అండ్ హౌ ఇస్ ఇట్, హౌ ఆర్ యూ మేనేజింగ్ ఆల్ ఆఫ్ దిస్? చాలా మంచి ప్రశ్న వేశారు. హౌ ఐఎమ్ మేనేజింగ్ ఈజ్ ఎ టఫ్ క్వశ్చన్. ఐ థింక్ ప్రాబబ్లీ మాస్టర్డ్ హౌ టు మేనేజ్ మై టైమ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్. Literary community ante I come from the family of writers. So my father was a writer, my grandfather was a writer and movie maker. Maybe unknowingly I got that in my DNA, that I won't consider myself as a writer. But of course, chala literature chadavatam like with this literary scholars toti interact cheytam is definitely a pleasure for me. సో హంస బుక్ క్లబ్ కింద మనం 150 బుక్స్ మేము రివ్యూ చేసుకున్నాము. సోమయాజుల్ గారు వాజ్ వన్ ఆఫ్ అవర్ వెరీ యాక్టివ్ మెంబర్స్ అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ఇట్. తర్వాత సోమయాజుల్ గారు అవధానం చేశారు ఇంతకు ముందు చాలా సార్లు. కొన్నిసార్లు నాకు ఆయనతో పాటు పుచ్చకరాల కింద ఉండే అవకాశం, భాగ్యం కలిగింది. ద్విగళావధానం, త్రిగళావధానం 2 సార్లు చేశాను ఇక్కడ. దట్స్ హౌ ఐఎమ్ associated and affiliated with this wonderful event. Yes. Thank you so much, Sneha garu. Mahadev garu, let's get to you, Andy. What do you do in this ATA convention, and also e literary community lo what is your position, Andy, and asalu em plans chesaru this 18th convention kosam? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలులండి. నా పేరు మాధవి దాస్యం. 2024 18వ ఆటా కన్వెన్షన్ వేడుకల్లో లిటరీ కమిటీకి కోచైర్ గా నేను బాధ్యతను స్వీకరించాను. అండ్ నేను ఆటాలో గత 2 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయ్యాను. నాట్ టూ మచ్ జర్నీ విత్ ఇట్, ఐఎమ్ జస్ట్ లెర్నింగ్. సో అందరూ చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. వారి అందరి సహకారంతో వీఆర్ ట్రయింగ్ టు ప్లాన్ ఇట్ వెరీ వెల్. సో ఇందులో భాగంగా మనకి June 7th స్టార్ట్ అవుతున్నాయి, అండ్ 8th and 9th లిటరీ సెషన్స్ ఉన్నాయి. సో మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్. ఈ విధంగా 8th రోజు అండ్ 9th రోజు ఉన్నాయి సెషన్స్. సో వీటిని మనకి ఇండియా నుంచి అత్యంత అత్యంత ప్రముఖులు, సాహితీవేత్తలు చాలా మంది మనకి ఇండియా నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా లోకల్ గా చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారండి, అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు. So we are looking forward to have a very great and splendid time with all these guests and invitees. అలాగే నేమాని గారు, స్నేహ గారు ఇక్కడ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు with అష్టావధానం and with lot many other sessions. So yeah, things are going on very well అండి. Looking forward for a great time together. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. నేమని గారు, మీరు చెప్పండి. నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తున్నానో అష్టవదనం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా అడగాలి శివాని గారు అని నాకు ఇంపార్టెంట్ గా చెప్పి మరి పంపించారు షోకి. సో సోమయాజుల్ గారు, మీరు చెప్పండి, వాట్ ఇస్ దిస్ అష్టవదనం? అవునండి, అష్టావధానం అన్నప్పుడు అది 2 పదాల సంయోగం అండి. అష్ట అవధానం. మనం మొదట అవధానం అంటే ఏమిటో తెలుసుకుందాం. అవధానము
కొద్దిగా ధాకి దీర్ఘం పెట్టాలన్నమాట. అవధానము. అవధానము అంటే మనసుని ఒక విషయంపై కేంద్రీకరించడం అండి. దృష్టి కేంద్రీకరించడం బానే ఉంది. కేంద్రీకరిస్తే తర్వాత దాని నుండి పుట్టేది ఏమిటి, చేయాల్సింది ఏమిటి అంటే ఒక అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడం. మనం ముఖ్యంగా ఈ అవధానాన్ని సాహిత్య నేపథ్యంలో తీసుకుంటామండి. ముఖ్యంగా ఇది పద్యాలు రాయడంలో, ఎందుకంటే పూర్వకాలంలో సాహిత్యం అంటే ముఖ్యంగా పద్యాలు లేకుండా సాహిత్యం ఉండేది కాదు. వచనాల్లో ఉన్నవి చాలా తక్కువ. మీరు చూసారంటే మన వాంగ్మయంలో ఈ మధ్యన అది 20వ శతాబ్దం మొదలైన తర్వాత కొద్దిగా ఎక్కువే గాని అంతకు ముందు అంత పద్యంలోనే సాహిత్య కావ్యం అంటే పద్యం ఉండాల్సిందే. అందుకు ఈ ప్రక్రియ కూడా అవధానం అంటే పృచ్ఛకులు అంటే ప్రశ్న అడిగిన వాళ్ళు అడిగిన ప్రశ్నకి అనుగుణంగా ఒక పద్యం రాయడం అండి ఈ అవధానంలో జరిగేది. అయితే రకరకాల అవధానాలు మనం చూస్తున్నాం ఈ మధ్య. సంగీత అవధానం అని, హాస్య అవధానం అని, అలాగా నేను చెప్పాను కదా, ఒక అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడం అని. అది సంగీతం అవచ్చు, ఒక రాగంలో పాడడం, లేకపోతే హాస్యం ప్రక్రియ చేయడం, ఏదో ఒకటి. కానీ ముఖ్యంగా మొదలైంది మాత్రం సాహిత్య ప్రక్రియగా మొదలైందండి. అయితే దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలు చూసామంటే మనం తెలుగు భాషలోనే, ఇది తెలుగు భాషలో చాలా ప్రాచుర్యం ఉంది, ప్రాచుర్యం లభించింది. తెలుగు భాషలోనే ఎక్కువగా మనం చూస్తున్నాం. మిగతా భాషల్లో లేనట్టే. కన్నడ భాషలో కొంచెం ఉంది, సంస్కృతంలో కొంచెం, తెలుగు నుండి సంస్కృతం వెళ్ళినట్టున్నది ఈ ప్రస్తుత ప్రక్రియ. కానీ అసలు దీని యొక్క పుట్టుకు చూసామంటే మనం సంస్కృతంలో వేదావధానం లేకపోతే జైనావధానం అని, అది శతాబ్దాల కిందటే జరిగాయి అని చెప్పేసి మనకి చరిత్రలో కనబడతాయండి. అందులో రూపం ఎలా ఉండేది అంటే అనుకున్న వేదమో లేకపోతే ఆ కావ్యం దేనో పూర్తిగా క్షుణ్ణంగా కంఠస్థ పెట్టి వాళ్ళు ఏదో ర్యాండమ్ గా అడిగిన నెంబర్ మీద ఆ శ్లోకాన్ని చెప్పడం, దాని భాషను చెప్పడం, అది అవధానంగా ఉండేది పూర్వకాలంలో. కానీ 19వ శతాబ్దం మధ్యలో మాడభూషి వారు, అతను ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి అవధాన ప్రక్రియకి రూపకల్పన సాధించారు. తర్వాత తిరుపతి వెంకట కవులు తదితరులందరూ దాన్ని చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారండి. అయితే మళ్ళీ మొదటికి వస్తే అష్ట అన్నాం కదా, అంటే 8 అన్నమాట. అంటే 8 వివిధమైనటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించి ఒకే సమయంలో యనమండూరు పండితులకి సమాధానం చెప్పడం, అది అష్టావధానం అండి. బ్యూటిఫుల్. స్నేహ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు చాలా మంది అసలు ఆటా కన్వెన్షన్ లో జాయిన్ నేను చాలా మందితో మాట్లాడతాను. ఎస్టర్డే కూడా నేను మీకు ఇదే క్వశ్చన్ అడిగాను. బేసికలీ చాలా మంది వాళ్ళ పిల్లల కోసం జాయిన్ అవుతారు. అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ లో ఉండి తెలుగు కల్చర్, తెలుగు లిటరేచర్ నేర్చుకోవడం చాలా కష్టము. అండ్ మీరు ఈ కన్వెన్షన్ లో పిల్లలతో, ఎస్పెషల్లీ పిల్లల కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇన్ దిస్ లిటరరీ కమ్యూనిటీ కోసం మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఆర్గనైజ్ చేశారు, ప్లాన్ ఏం చేస్తున్నారు, అండ్ ఇన్ వాట్ వేస్ మీరు పిల్లలని అట్రాక్ట్ చేద్దాము అని మీ గోల్ ఉంది? దీంట్లో చాలా ప్రోగ్రామ్స్ మాధవి గారు, రవి గారు కలిసి చేస్తున్నారండి. వాళ్ళు ప్రోగ్రామ్ కి రూపకర్తలు అలా చెప్పొచ్చు. ఐఎమ్ ఓన్లీ మెంబర్స్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ అవుట్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. దీంట్లో మొట్టమొదటికి ఇది చాలా అన్నిటికంటే ఉన్నతమైనది, చాలా కష్టమైనది అవధానం. ఇట్ ఈస్ అంటే మామూలుగా మనకి ఏదో ప్రక్రియ ఉంటే అప్పటికప్పుడు పెన్ను పేపర్ లేకుండా ఆన్ ది స్పాట్ లో అడిగిన ఛందస్సులో వాళ్ళు పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పటం అంతా అయిన తర్వాత మళ్ళీ రిసైట్ చేయటం అనేది చాలా కష్టం. దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ లిటరరీ ఈ ప్రక్రియ అన్నమాట. ఇది ఎగ్జాంపులరీగా చూపిస్తున్నారు. అది వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ థింగ్. తర్వాత మనకి ఇప్పుడు చూసినట్లయితే మనబడి ప్రోగ్రామ్స్ లో చాలా సిలికాన్ ఆంధ్ర వాళ్ళ ద్వారా పిల్లలు చాలా తెలుగు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్పోజర్ ఏంటి అంటే దీంట్లో కథానికాలు, కథల్ని ఎలా చదవాలి, కథల్ని ఎలా చెప్పాలి, తర్వాత దీంట్లో నవలల గురించి ఏంటి, సినిమాలు మామూలుగా మనం చూసే సినిమాల గురించి, దాని గురించి రివ్యూ, ఇలాంటి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రముఖులు మనకి తనికెళ్ళ భరణి గారు,
అవసరాల శ్రీనివాస్ గారు, తర్వాత ఎన్ ఆదిత్య గారు, నాగేంద్ర కాశీ, శివ సోమయాజులు గారు, ఇలా సందీప్ రెడ్డి వంగ చాలా మంది వస్తున్నారండి. సో దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పోజర్ ఫర్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి కూడా. మాధవి గారు, నాకు మీరు ఇప్పుడే చెప్పారు చాలా మంది ఇండియాకి వెళ్ళి మరి అండ్ ఆల్సో యుఎస్ కి వెళ్ళి చాలా మంది లిటరలీ ప్రొఫెసర్స్ అండ్ లిటరలీ పర్సనల్స్ వస్తున్నారు అని. కొద్దిగా మీరు నేమ్స్ ఏమైనా చెప్తే బికాస్ ఆఫ్ కోర్స్ చాలా మంది మన వ్యూవర్స్ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు, ఓకే వీళ్ళు వస్తున్నారా అని. కొద్దిగా మీరు కొంచెం మాకు చెప్తే ద వ్యూవర్స్ వాళ్ళు దే విల్ నో అండ్ దే ఆఫ్ కోర్స్ వాంట్ టు కమ్. తప్పకుండా అండి. ముందుగా మనకి అవధానం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అవధానులు బ్రహ్మశ్రీ శ్రీ చరణ్ పాలడుగు గారు అవధానం చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ కథాకథనం ఉంటుంది అదే రోజు 9th రోజు ఆఫ్టర్నూన్. దానికి కన్నగంటి చంద్ర గారు, శంకరగిరి నారాయణ స్వామి గారు, అనిల్ రాయల్, పెమ్మరాజు మధు గారు అండ్ మాచవరం మాధవ్ గారు వస్తున్నారు. అలాగే మనకి సాయంత్రం నవలా సమయం ఉంది, అంటే నవలల గురించి చర్చిస్తారు దీంట్లో. దాంట్లో సుప్రసిద్ధులు తనికెళ్ల భరణి గారు, అవసరాల శ్రీనివాస్ గారు, గౌరీ బ్రహ్మానందం గారు, రెంటాల కల్పన గారు అండ్ పద్మవల్లి గారు ఉంటారండి. మనకి ఇది 9th రోజు ప్రోగ్రామ్ స్కెడ్యూల్. అలాగే మనకి 8th రోజు కూడా ఈవెంట్స్ ఉన్నాయి అన్నాం కదా, వీటిని కూడా 3 విభాగాలుగా మనం విభజించాము. అది మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి అండ్ ఈవినింగ్ ఒకటి. సో ఇందులో మార్నింగ్ సెషన్ వచ్చేసి మధ్యాహ్నం స్టార్ట్ అవుతోంది. సో అది ఆరంభ సభ అంటాము. దానికి మన ప్రముఖులు, నా ఫేవరెట్ అని చెప్పాలి, వీరికి నేను చాలా రుణపడి కూడా ఉంటాను, నందిని సిద్ధారెడ్డి గారు, వారు ఇండియా నుంచి విచ్చేస్తున్నారు. అలాగే కాసర్ల శ్యామ్ గారు, వీరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, రీసెంట్ గా బల్గం మూవీ ద్వారా అందరికి సుపరిచితులయ్యారు. అలాగే అఫ్సర్ గారు, హీస్ ఫ్రమ్ లోకల్ యుఎస్ఏ. సో వీళ్ళు వస్తున్నారు. అండ్ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 మన సాహిత్యం మన సినిమాలు, మీట్ అండ్ గ్రీట్ విత్ ఆల్ దీస్ సెలబ్రిటీస్ అండి. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి వంగ, విఎన్ ఆదిత్య గారు, తనికెళ్ల భరణి గారు, అవసరాల శ్రీనివాస్ గారు, నాగేంద్ర కాశీ గారు అండ్ శివ సోమయాజులు గారు ఉంటున్నారు. ఆ తర్వాత 4:30 నుంచి 5:30 వరకు విభిన్న స్వరాల వేదిక అనే కార్యక్రమంలో అంబికా అనంత్ గారు, వడ్డిపల్లి కృష్ణ గారు, నందకిషోర్ గారు, మమత గారు అండ్ సాయి లక్కరాజు గారు, సో వీళ్ళు పాల్గొంటున్నారండి. ఇంకా ఎప్పటికప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నేమాని గారు, స్నేహ బుక్రాయ సముద్రం గారు, ఇలా అవధానంలో పృచ్ఛకులు అండ్ వారి రోల్స్ చాలా ఉంటాయి కదా అవధానం అంటే. సో వాళ్ళందరూ ఉంటారు అండ్ వాళ్ళ గురించి నేమాని గారు కానీ స్నేహ గారు కానీ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. సో నేమాని గారు, యాక్చువల్లీ ఇప్పుడే మాధవి గారు కొద్దిగా కొన్ని ప్రముఖుల పేర్లు అయితే చెప్పారు, బట్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ మీకు అడగమన్నారు. సో అదే నేను చేస్తాను. సో మీరు చెప్పండి, వాట్ ఇంకా ఇలాంటి ఇంకెవరెవరు వస్తున్నారు అండ్ అసలు హోల్ ప్లాన్ ఏంటి, ఎలా మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అది కొద్దిగా వివరంగా చెప్తే ఇట్ బి అ వెరీ బిగ్ హెల్ప్. తప్పకుండానండి. మాధవ్ గారు చెప్పినట్టు ముఖ్యంగా అవధానం ఒక ముఖ్యాంశం, కానీ మిగతావి కూడా చాలా చేస్తున్నారు కదా. అందులో ఇండియా నుండి సినీ ప్రముఖుల్ని, మిగతా కథకుల్ని, అందరినీ కూడా హూ ఇస్ హూ అన్న టైప్ లో ఉన్న వాళ్ళందరినీ, గొప్ప వాళ్ళందరినీ పిలుస్తున్నారండి. అది అందరూ ఒక వేదికపై వచ్చి రకరకాల అంశాలు రూపొందించమని వాటి మీద చర్చిస్తాం అన్నమాట. చాలా మంచి ప్రోగ్రామ్ ని రూపకల్పన చేశారు. అయితే నేను ముఖ్యంగా అవధానంలో సంచాలకులుగా చేస్తున్నా కాబట్టి అందులో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడగలను. ఈ అష్టావధానంలో అట్లాంటాలో జరుగుతుంది కాబట్టి అట్లాంటాకి పృచ్ఛకులందరూ అట్లాంటా వారిని అనుకుందాం. ఒకరిద్దరు బయట నుండి వచ్చినా సరే వారిని స్పెషల్ గా రప్పిస్తున్నాం. ముఖ్యంగా అందరూ పృచ్ఛకులు 8 కాకుండా మాకు ఇక్కడ 10 మంది ఉన్నాం. అందరూ కూడా అట్లాంటా వారని చెప్పుకోవచ్చండి. అయితే అవధానులు పాలడుగు శ్రీచరణ్ గారు, అతను కాలిఫోర్నియా నుండి వస్తున్నారు. కాకుండా మా విశిష్ట అతిథి తనికెళ్ల భరణి, అతను కూడా సాహిత్యంలో మంచి ప్రవేశం ఉన్నది కాబట్టి అతను కూడా విశిష్ట అతిథిగా వచ్చి ఈ అవధానంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇందులో వచ్చే పృచ్ఛకుల్లో అందరూ కూడా సాహిత్యంలో
అంతో ఇంతో పరిచయం ఉన్నవాళ్లే, ప్రవేశం ఉన్నవాళ్లేనండి. అందరూ చాలా మంది అందులో పద్యాలు రాయగలిగిన వాళ్ళే సొంతంగా. కాబట్టి పృచ్ఛకులు కూడా తక్కువ కాదండి. కులిచాల సురేష్ గారు, పప్పు భోగారావు గారు, భాగవత్ సుబ్ గారు, వేదుల కృష్ణ గారు, అలాగే స్నేహ గారు, అలాగే దివాకర్ గారు, ఫణి గారు, అలాగే ఎల్ఎన్ రాజు గారు, శ్యామసుందర్ గారు, అలాగే కిభశ్రీ గారు, ప్రకాశ్రావు గారు, అందరూ కూడా మహానుభావులే. ఈ పృచ్ఛకులుగా వీరితో నాకు చాలా అవధానాల్లో పాల్గొనే అవకాశం దొరికిందండి. అందరి గురించి కూడా నాకు పరిచయమే. కాబట్టి ఈ అందరితో కూడా అవధానం చాలా చక్కగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో స్నేహ గారు, ఈ ప్రోగ్రామ్ ఆఫ్ కోర్స్ నాకు ఎంతవరకు అర్థమైందంటే ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అండి. సో నార్మల్ గెస్ట్, లెట్స్ సే నేను ఒక నార్మల్ గెస్ట్ ని, సో నేను అక్కడికి వస్తున్నాను, నేను ఎలా ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడి, మీరు ఎలా ప్లాన్ చేస్తారు? కొద్దిగా దాని గురించి మీరు వివరంగా చెప్తే ద వ్యూవర్స్ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్. మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు ఇంటరాక్ట్ అవ్వటమా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటమా అనేది ఇక్కడ ఛాలెంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరేచర్, ఈ సాహిత్య ప్రక్రియ బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు, ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు అష్టావధానం అని మనకి సోమయాజుల్ గారు చెప్పారు కదా, 8 మంది పృచ్ఛకులు వాళ్ళ అంశాల్లో అడుగుతుంటారు. అంటే ఒకళ్ళు వర్ణన అని, ఒకళ్ళు దత్తపది అని, ఒకళ్ళు ఆసు చెప్పమని, తర్వాత మనకి ఇట్లా నిషిద్ధాక్షరి అని, ఇలా వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ కి, వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనకి ఇక్కడ మన అవధాని గారి సమాధానం చెప్తుంటే అప్రస్తుతం అని ఒక ప్రక్రియ ఉంటుందండి. ఆ అప్రస్తుతంలో ఏంటి అంటే ఉన్న థాట్ ప్రాసెస్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ, అంటే ముందు చెప్పినట్టు అవధానం అనేది ఒక ఏకాగ్రతకి సంబంధించినటువంటి పెద్ద పరీక్ష. అవధాని తన సమాధానాల్ని ఫ్రేమ్ చేసుకునేటప్పుడు అప్రస్తుతం మన దాంట్లో ఇప్పుడు ఎల్ఎం రాజు గారు చేస్తున్నారు, శ్యామ్ ఎల్ఎం రాజు గారు. ఆయన పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుందండి. అంటే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయటం, తర్వాత అవధానిని డిస్టర్బ్ చేయటం, తర్వాత హాస్యాన్ని పండించటం, ఈ 3 ఉంటాయి. సో బోరింగ్ గా ఏమీ ఉండదు. ఈవెన్ దో ఇట్ ఈస్ లైక్ 2 to 3 hours మినిమం జరిగే కార్యక్రమం అయినా గానీ ఈ అప్రస్తుతం అనేది ఒక రకంగా ఉంటుంది. తర్వాత మిగతావి అంశాలు ఏవైతే ఉన్నాయో మనకి పౌరాణికాలు, అంటే పురాణ పఠనం, అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి. మాధవి గారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఎవరెవరు గెస్ట్ వస్తున్నారు. అండ్ ఆల్సో నేను స్పెషల్ గా విన్నాను ఏంటంటే దెర్ ఇస్ ఆల్సో మీట్ అండ్ గ్రీట్. సో గెస్ట్ ఎవరైతే ఉన్నారో అక్కడ, అండ్ ఆల్సో నార్మల్ పీపుల్ లైక్ మీ వెళ్ళి గెస్ట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, అసలు ఆ ప్రోగ్రామ్ ఎలా మీరు ప్లాన్ చేశారు, ఎస్పెషలీ ద మీట్ అండ్ గ్రీట్? సో మీట్ అండ్ గ్రీట్ అంటే మనకి ఇండియా నుంచి వస్తున్న ప్రముఖులు, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. సో వాళ్ళు జనరల్ గా ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆడియన్స్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు కలవాలి అని బాగా ఉత్సుకత ఉన్న వాళ్ళందరూ ఉంటారు తప్పకుండా. కాబట్టి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ, సాహిత్య పరంగా కానీ వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా దే ఆర్ ఓపెన్ టు టాక్ అండ్ ఆస్క్ ఎనీథింగ్. ఈ సెలబ్రిటీస్, ఈ ప్రముఖులు ఎవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళు ఆడియన్స్ కి తగ్గ సమాధానాలు ఇస్తూ వాళ్ళని దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫన్ టుగెదర్ అండి. సో ఇట్స్ జస్ట్ లైక్ ఫ్రెండ్లీ కన్వర్సేషన్స్, ఇరువురి మధ్య ఫ్రెండ్లీ కన్వర్సేషన్స్ లాగా ఉంటుంది. Of course. సో సోమయాజుల్ గారు, మీరు చెప్పండి. చాలా మంది తెలుగు వారు అండ్ చాలా మంది పిల్లలు, వాళ్ళకి అఫ్ కోర్స్ కొంచెం ఇన్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళందరినీ కూర్చోపెట్టి అరే వినండి, మీరు మన తెలుగు కల్చర్ గురించి మీరు నేర్చుకోండి అని. సో మీరు, యాజ్ మచ్ as I understood, you're a great writer. సో మీరు చెప్పండి, వాట్ ఆర్ సమ్ హార్డ్ థింగ్స్, వాట్ ఆర్ సమ్ కాన్స్ దట్ యు హ్యాడ్ టు గో త్రూ అండి ఈ కన్వెన్షన్ హ్యాండిల్ చేయడానికి? ఈ కన్వెన్షన్ హ్యాండిల్ చేయడానికి
నాకు ఇచ్చినది అవధానం మూస కాబట్టి అందులో ఆ బాండ్లో అది సులభమేనండి, పెద్ద కష్టమైన పని ఏం కాదు. నేను ముఖ్యంగా సంచాలకత్వం, అందులో అవధానం కూడా కాదు, సంచాలకత్వం మాత్రమే చేస్తున్నానంటే స్టేజ్ మేనేజ్ చేయడం, అడిగిన ప్రశ్నలు సరిగా ఉన్నాయా లేదా, అవధాన గారు సరిగా సేపు చెప్తున్నా, ఎక్కడైనా తేడా వస్తే దాన్ని కొద్దిగా హెచ్చరించడం, అది నా పద్ధతి. అడిగిన సమయంలో పూర్తి చేయడం, ఈ రకంగా అది చెయ్యాలండి, అది నా పని. అది ఒక రకంగా మా అవధాని గారు శతావధాని, అతను అష్టావధాని నాతో పాటు మొదలెట్టి 10 ఏళ్ళు, ఈ మధ్యనే 2 ద్విశతావధానం కూడా చేశారనమాట. 200 పద్యాలు కూడా రాసి ఒక రోజులో 2 రోజుల్లో పూర్తి చేశారు అతను. అయితే కాబట్టి అతను పద్యాలు రాయడం వేగంగా రాస్తారు, అది పర్వాలేదు. కానీ ఈ అవధాన ప్రక్రియలో మొట్టమొదట ఆవృత్తం అంటాం, అందులో ఫస్ట్ రౌండ్ ఇంగ్లీష్ లో చెప్తే, అది కొద్దిగా టైం పడుతుంది. అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రశ్నని అడగడం, కొంచెం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అది సుమారు 1 గంట పడుతుందండి. మిగతా 2 గాని 3 గాని ఆవృత్తాల రౌండ్స్ లో అది పూర్తి మిగతా అన్ని పద్యాలని రాయడం జరిగి ధారణ జరుగుతుంది. ఇది ఇచ్చిన సమయంలో పూర్తి చేయడం అనేది ఒక మాకు నాకు కూడా కొద్దిగా ఛాలెంజ్. కానీ నాకు అవధాన్ గారి మీద చాలా నమ్మకం ఉంది. అతను అనర్గళంగా సంస్కృతంలోని ఆంధ్రంలో కూడా పద్యాలు చక్కగా రాయగలరు కాబట్టి 2-2.5 గంటల మధ్యలో పూర్తయిపోతుంది. స్నేహ గారు, ఫైనలీ మీరు చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఇన్విటేషన్ అండి, ఎస్పెషలీ ఫ్రమ్ లిటరీ కప్, నాట్ ఫ్రమ్ అన్ ఆర్ట్ అండ్ కల్చర్, లిటరీ కప్ సైడ్ కి వెళ్ళి మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? ఒకసారి ఇఫ్ యూ క్యాన్ ఇన్వైట్ ఎవ్రీబడి, విల్ బి వెరీ గ్రేట్. తెలుగు తెలిసిన వాళ్ళంతా ఇంకా తెలుసుకోవటానికి, తర్వాత ఎంజాయ్ చేయటానికి రావచ్చు. అది సినిమా గురించి సంబంధించినటువంటి సాహిత్యమైనా, సినిమాలో పాటలైనా, లేకపోతే నవలలు చదివే వాళ్ళైనా, పుస్తకాలు చదివే వాళ్ళైనా, ఒక మహోన్నతమైనటువంటి లిటరరీ ప్రక్రియని గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదా మెమొరీని షార్ప్ గా ఎలా చేసుకోవాలి, తర్వాత ఒక ఏకాగ్రత పెంచుకోవటానికి, అంత అయిన తర్వాత సినాప్సిస్ లాగా చెప్పటం ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు ఆటాలో మాధవి గారు, రవి గారు కండక్ట్ చేసేటటువంటి అనేకమైనటువంటి ఈవెంట్స్ కి రావాలని ఓపెన్ ఇన్విటేషన్. చాలా మంది పిల్లలు కూడా ఇంతకు ముందు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ యూత్ ఆల్సో టు జాయిన్ అలాంగ్ విత్ మిడిల్ ఏజ్ పీపుల్ లైక్ us. Yes, perfect. మాధవి గారు, మీరు ఇన్వైట్ చేయండి ఒకసారి లాస్ట్ టైం, అండ్ ఐ విష్ యూ లక్ నెక్స్ట్. తప్పకుండా అండి, ఇట్ విల్ బి మై ప్లెజర్ డెఫినెట్లీ. సో నేను ఇన్వైట్ చేసే ముందుగా ఆట లిటరీ కమిటీ చైర్ గత 2 సంవత్సరాలుగా శ్రీమతి శారదా రెడ్డి గారు సారథ్యంలో సాహిత్య సదస్సులు కానీ, శతావధానం కానీ ఆన్లైన్ వేదికగా పలు కార్యక్రమాలు చేపట్టామండి 2 సంవత్సరాలుగా. అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఆట వేడుకల ద్వారా మనం ఇండియాలో కూడా చాలా కార్యక్రమాలు జరిపించాము. అందులో భాగంగా సాహిత్య సదస్సులు కూడా అనేకం ఉన్నాయి. అండ్ అందరూ ఆదరించారు చాలా గొప్పగా. దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా ఇప్పుడు ఈ ఆట 18వ కన్వెన్షన్ గురించి మాట్లాడాలంటే, లిటరీ కమిటీ చైర్ శ్రీ రవి వీరేలి గారు చాలా కృషి చేస్తున్నారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అంతా ఆయన భుజస్కంధాల పైన వెళ్తోంది. అండ్ హీఈస్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. చాలా కాలంగా ఆటతో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఎక్కడ ఫ్లాలెస్ ఈవెంట్ అనే చెప్పొచ్చు ఆయన క్యారీ అవుట్ చేస్తున్నారు కాబట్టి. సో అంతవరకు ఐఎమ్ సేఫ్. నేను ఆయనకి సపోర్టివ్ గా ఐఎమ్ ట్రావెలింగ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బి కోఆర్డినేటింగ్ విత్ హిమ్. సో ఈ కార్యక్రమాలతో పాటుగా గత మహాసభల అనుభవ సారంతో, అలానే నిత్య నూతనత్వంతో కార్యక్రమాలను రూపొందిస్తూ నేటి యువతను మరియు రేపటి భవితను తెలుగు బాటల్లో నడిపించే ప్రయత్నం చేయాలి అన్న సంకల్పంతో ఈ లిటరీ సెషన్స్ ని ప్లాన్ చేయడం జరిగింది. సో తప్పకుండా పెద్దలు, చిన్నలు, యువత అందరూ తప్పకుండా విచ్చేయాలి. తెలుగు భాష మన అందరిది కాబట్టి మనం దాన్ని గౌరవించాలి, ఆరాధించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మిగతా అన్ని సెషన్స్ ని ఎలా అయినా మీరు అటెండ్ అవుతారు. మీ పిల్లల్ని ఒక్కసారి తీసుకుని రండి, వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేయరో ఈసారి మనం ఛాలెంజ్ ఇద్దాం. సో ఇట్స్ గోయింగ్ టు బి అ రియలీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆల్ టుగెదర్. సో we invite on behalf of ATA each and everyone. Please welcome to literary sessions. Thank you so much.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మీ బిజీ స్కెడ్యూల్, ఈవెన్ దో ఆటా కన్వెన్షన్ ఇస్ జస్ట్ ఒక 2 days తర్వాత మీరు యూ జాయిన్డ్ అండ్ యూ మేడ్ దిస్ షో సచ్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్స్ ఆల్సో ఫర్ ట్యూనింగ్ ఇన్. యూర్ వాచింగ్ సాక్షి టీవీ విత్ మీ శివాని రాజ్.